సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని జేఎన్ స్టేడియంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా. కళాభవన్ తప్పకుండా కట్టిస్తా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో అస్వస్థతకు గురై మరణించిన గొర్రెల సంఖ్య 96కు. తెలంగాణలో మద్యం ధరలు పెంపు. పిల్లిపల్లెలో ఘనంగా నిర్వహిస్తున్న పెద్దమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు. రామిళ్ల రవీంద్ర కుమార్ 4వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం. సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని జేఎన్ స్టేడియంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతి యువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు హార్కర వేణుగోపాలరావు, సింగరేణి సంస్థ సీఎండీ బలరాం, స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పాల్గొని మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని యువతి యువకులతో పాటుగా సింగరేణి వ్యాప్తంగా రామగుండం రీజియన్లోని 3 ఏరియాలకు సంబంధించిన యువతి యువకులు వేలాది మందిగా పాల్గొన్నారు. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 100 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు అత్యంత ఆదరణ వచ్చిందని హర్కార వేణుగోపాలరావు అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీనివల్ల క్రౌడ్ ఫామ్ అవుతుంది, అందరికీ సఫకేషన్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ మీ పక్కన చీరలో కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఒక సమాలోచనతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని 60,000 మందికి ఇప్పటికే ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో మేము మా అభ్యర్థన మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం. దాదాపు చూస్తూ ఉన్నారు మీరు, వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం. ఇవాళ విద్య, వైద్యం, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోతున్నాం. ఇవాళ స్పష్టంగా మీరే చూస్తున్నారు. నేను సింగరేణి మేనేజ్మెంట్కి, ప్రత్యేకంగా బలరాం నాయక్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా పక్షాన, రామగుండం నియోజకవర్గ ప్రతి కుటుంబం పక్షాన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ప్రజాప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత సింగరేణి కాలనీస్ లోపల ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా
పేరున్నటువంటి బలరాం నాయక్ గారిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయటం, అనేక రిఫార్మ్స్ లోపల భాగంగా దాదాపు 3,000 ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావటం, రాష్ట్ర ప్రభుత్వం లోపల గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ జరిగిన విధంగా 56,000 ఉద్యోగాలు ఆర్డర్స్ అందరికి కూడా ఒక ప్రజా కార్యక్రమం లోపల, ఒక ఎల్బీ స్టేడియం లోపల, పబ్లిక్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మనందరి నాయకుడైనటువంటి శ్రీధర్ బాబు గారు సమక్షం లోపల ఇట్లాంటి ఇవ్వటం, ఇట్లాగే కోల్ బెల్ట్ ఏరియా లోపల సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశ లోపల ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండం లోపల నిర్వహించడం, స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండి గారిని విజ్ఞప్తి చేయటం, సింగరేణి ఎండి గారు దానిని అనుసరించి, ఆ విజ్ఞప్తిని అనుసరించి సింగరేణి అధికారులకు ఆదేశించి ఈరోజు ఉద్యోగాలకు మనం అందరి దగ్గరికి పోయి వీళ్ళకి ఫోన్లు చేసి, పాపం మా దగ్గర సెక్రటరియట్ లోపల గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎండి గారి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. కానీ ఈరోజు 100 కంపెనీలను ఇక్కడికే పిలిపించి ఉద్యోగస్తులందరినీ ఇక్కడ రిజిస్టర్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ రామగుండం యువ శాసనసభ్యుడు సోదరుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మరియు ఎండి గారికి, జనరల్ మేనేజర్ RG1 గారికి, డైరెక్టర్స్కు, సింగరేణి మేనేజ్మెంట్ సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపుగా 100 కంపెనీలు 6,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో దాదాపు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. దాదాపు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజునే వాళ్ళకి ఇష్యూ చేస్తారు. దాదాపు ఒక ఉద్యోగం కల్పన చేయాలంటే ఎంతో కష్టం ఉంది. సో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు బాగా ఉపయోగపడతాయని, ఇలాంటివి కూడా మిగతా కూడా సింగరేణి కోల్ బెల్ట్లో కూడా మిగతా చోట కూడా ఇలాంటివి నిర్వహించి సింగరేణి సంస్థ తరపున ఈ సింగరేణి కోల్ బెల్ట్లో ఉన్న నిరుద్యోగ యువకులకి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని, దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రులు, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే రాజ్ ఠాకూర్ గారు అండ్ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమం విచ్చేశారు. వారంతర సలహాలతో ఇంకా సంస్థ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కడమండ దుర్గా భవాని. నేను ఈరోజు సింగరేణి కంపెనీ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశాను. నాకు నాన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది, హెల్త్ కేర్ సెంటర్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరియు సింగరేణి CMD బలరాం నాయక్ సార్ గారికి, లలిత్ కుమార్ సార్ గారికి, మన ఎమ్మెల్యే మకాన్ సింగ్ సార్ గారికి ఇలాంటి జాబ్ మేళాస్ ఇంకా మరెన్నో పెట్టాలని కోరుకుంటూ కృతజ్ఞతలు. ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాము. మా ప్రాంతంలో మాకు ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గోదావరి కళా సంఘాల సమీక్ష 37వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన గోదావరి కని కలోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఉత్సవాల కార్యక్రమానికి హాజరై సాయంత్రం పురస్కారాల కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రామగుండం ప్రాంతం నుండి ఎంతో మంది కళాకారులు టీవీ సినిమా రంగంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని, రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల్లో మన కళాకారులు ప్రదర్శన ఇస్తున్నారని, ఇది మన ప్రాంతానికి చాలా గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఉదయం నుండి జరిగిన కళోత్సవాల్లో చిన్నారి కళాకారులు చాలా మంది ప్రదర్శన ఇవ్వడం, కార్యక్రమంలో ఎక్కువ మంది బాల కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇవ్వడం చాలా సంతోషకరమని, తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ఈ కళోత్సవాల్లో చాలా మంది కళాకారులు పాల్గొనడం చాలా సంతోషకరమని కళాకారులందరినీ వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, సామాజిక సేవకులు మడిపల్లి మల్లేష్, సమైక్య పూర్వ అధ్యక్షులు ఈర్ల జాన్, సామ్యూల్, సమైక్య పూర్వ సంయుక్త కార్యదర్శి సంఖ్య రాజేష్, సలహాదారులు సాహసిపాక రాజమౌళి, సమైక్య ప్రధాన కార్యదర్శి మాదిరి శ్రీనివాస్, బీరుక లక్ష్మణ్, సహాయక కార్యదర్శి గద్దల శశిభూషణ్, మేకప్ అంజన్న, నాగుల శ్రీనివాస్, వడ్డేపల్లి సందీప్, సలిగంటి సంపత్, రేడిగుంట రాజమౌళి, బోడకుంట వెంకటరాజం, డ్యాన్స్ మాస్టర్లు సర్వేష్, దేవ, శివ, విష్ణు, జ్యోతిర్మయ్, వసుధ, రవికుమార్ మొదలగు వారితో పాటుగా కళోత్సవాల్లో 300 మంది కళాకారులు పాల్గొన్నారు.
పలుకులలోని అంతరార్థం ఏమని అజ్ఞానం కాదు. నా గురుదేవుడి సోదరుడు అని కుంతీదేవి దూరం పుట్టకూడదు. సకల రాజరాజములతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించాలని తెలుస్తుంది. నీకు నువ్వే రాయవారి వచ్చినప్పుడు రాయబారిగా వచ్చిన వాడు పంపిన వారి నడిపింపగా ఆపై గ్రహించగా ఇంత ప్రవర్తనంగా మాలో మాకు కొరత కల్పించి మా మైత్రి మమ్మల్ని తగ్గించి కృష్ణ నీకు కోరిక కోరిక నిజమే సరి అయినట్టు ఈ సువిశాల మహాసామ్రాజ్యంలో నేను ఈ యుగకు ఐదుగురు లేకపోతున్నా ఇంద్రప్రస్థం జయంత వారణామతో కలిసి ఇంకొకటి నాకు లేనివి నాకు కానివి నేను ఇతరులకు ఆనందించని ఆ నగరంలోని వారి కష్టపెట్టగలరు. ఇది సాధ్యమా? సన్నిహితుడు మార్గమా? కృష్ణ నీవు కోరిన కోరిక సరి అయినట్టు నిజమే అయినట్టు నేను ఈ యొక్క కృష్ణ మహాసామ్రాజ్యంలో కృష్ణ పిల్లతండ్రి కుమారులకు భాగమేమని ఎవరు నాకు పిల్లతండ్రి? పాండురా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్విని దేవతల శతశృంగ పర్వతం మీద పుట్టిన కౌంటేయులకు అంతబాలకు శృంగపర్వతం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు నడుస్తా ఉన్నాయి. 3 రోజులుగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సంబంధించి అందరూ కూడా వస్తా ఉన్నారు. మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరు మీ కుటుంబాలలో ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులు సాయంకాలం మీద కాశీలో జరిగేటువంటి హారతి అద్భుతంగా ఇక్కడ జరుగుతాము. మహాపుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో సరస్వతి అమ్మగారి పేరు పుష్కర అందరికీ మంచి జరగాలని చెప్తున్న కార్యక్రమం మీరు కూడా భాగస్వామి కావాలి. ఆ ఏర్పాట్లలో నేను కూడా 2 రోజులు అక్కడ ఉండడం, అక్కడి నుంచి రావడంలో ఆలస్యం జరిగిందని చెప్పి ఎంత తెలియజేస్తూ ఖచ్చితంగా దానికి పోవాలని మీ అందరూ కూడా కోరుతామని ఆహ్వానిస్తాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వ పక్షాలు బంధువులారా, కళాకారులే ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడికైనా కళాకారులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దానిలో ముఖ్యంగా భారతదేశంలో చాలా గొప్పగా అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాల్లో కూడా కళాకారులను గౌరవించుకునే ఒక సంస్కృతి మనకు ఉన్నది. తెలంగాణకు వచ్చి మన దగ్గర తెలంగాణ గారు ఈరోజు కాదు మొదటి నుంచి కూడా నా చిన్ననాటి నుంచి చూస్తూ ఉన్నాం. మా సోదరుడు ప్రవీణ్, మా రామాగుణం, మా అంతరంగా ఇక్కడ సింగారాబాద్ దగ్గర మనము బెల్లంపల్లి దాకా ఈ ప్రాంతం నుంచి వచ్చిన కళాకారులు నాకు తెలిసినప్పటికీ ఉన్నారు. నాకు సింగర్ చాలా మంది ఉన్నారు. సినిమాలకు పాటలు రాసి సినిమాల్లో నటించి ఈరోజు అన్ని రంగాల్లో ఇక్కడ వారి వారి కళలు చూస్తూ మన ప్రాంతానికి ప్రత్యేకమైన పేరు ఉంది. మరి తెలంగాణలో ఉద్యమంలో కూడా కళాకారుల పాత్ర మరవరాలని వారి వేయడంలో ప్రధానంగా ఉద్యమ స్ఫూర్తి తీసుకొచ్చిన అందరి గెలవించేవాళ్ళు, ఆడుకున్న ఆట ఆడేవాళ్ళు, అన్ని రకాలుగా ఇలా తెలంగాణ స్థానాలు కూడా పనిచేసినటువంటి ఒక గొప్ప చరిత్రటువంటి కళాకారుల నుంచి ఎన్ని చెప్పాలని కూడా వారికి భాష సరిపోలేదని నేను భావిస్తాను. నేను పాడలేను ఆడలేను కానీ చూస్తే చేసేవాళ్ళు ఆదరించే గొప్ప వ్యక్తిత్వం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఎంత చెప్పినా కూడా కళాకారుల గురించి తక్కువ. నేను చూస్తూ ఉంటాను చాలామంది ఈ మధ్యకాలంలో మన ప్రాంతం నుంచి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కొద్దిగా యాక్టివిటీ చేస్తే ఉదాహరణ నుంచి ఒక టీం ఉంటా ఉంటారు. ఎండా చూడరు, ఏం చూడరు,
వచ్చిన లక్షలాది మంది వాళ్ళు భర్తీగా వస్తారు. నేను ఒక టీం, నేను రాహుల్ గాంధీ గారి టీంలో ఉన్నప్పుడు ఒక 20 రోజుల కళాబృందం వారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మహిళలు వాళ్ళ ఏర్పాట్లు ఏదో వాళ్ళే దోచుకొని వాళ్ళు చేసే వాళ్ళ పిల్లలతోటి కళ ప్రదర్శిస్తూ అట్రాక్ట్ చేసుకుంటూ ఏ రకమైతే జాతీయ నాయకులు వస్తారో అంత గొప్పగా ఈ ప్రాంతం నుంచి వచ్చిన కళాకారులుగా వాళ్ళ కళను గుర్తు చేస్తూ ఉంటే గర్వంగా భావిస్తాం. ఇంకా చెప్పుకోవడం వల్ల అనేక వందల సంఖ్యలు ఉన్నాయి. తప్పకుండా మీరందరూ అంతర్జాతీయ స్థాయిలో కళలో రాణించాలని చిన్నారందరూ కూడా చెప్తాము. ఇప్పుడు నేను కూర్చుంటే ఒక 5 నిమిషాలు ఖర్చుకోవాలని వచ్చింది. చూసి బాగా ముందుపై అట్లనే చూసిపోయిన ఇంకో అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేస్తానని మరోసారి ఏమని చెప్పేసి అది కూడా వచ్చి డ్యాన్స్ చేసి బ్రహ్మాండ ఒకరికి ఇచ్చిన ఒక కళాకారులు ఒక గ్రూప్ డ్యాన్స్ చేసే వాళ్ళకి వెరీ ఆన్సర్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ టీమ్. మీరు నాకు కనబడలేదు, ఈ లైట్ ఫోకస్ ఇంకోటి ఎవరు కనబడతారు. మీ అందరికీ కూడా తెలియజేసి ఇక్కడ సంఘం గురించి చెప్పిన 36 కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రన్నయ్య గారు ఒకసారి కలిసి చెప్పినారు కానీ ఎన్నికల నేను జిల్లాకు ముందు నాకు పదవి రాకముందు కూడా సామాన్య నిరంతరం చెప్తూ ఉండేవారు. ఈ ప్రాంతంలో కళాక్షేత్రం ఆగిపోయింది. పోయిన ప్రభుత్వం టెండర్ పెట్టి క్యాన్సల్ అయితే వీళ్ళంటా డబ్బు లేకపోతే కాంట్రాక్టర్లు ఎవరు కట్టాలి. వడ్డీ ప్రెసిడెన్స్ ఇచ్చిపోతే అవన్నీ కూడా ప్రభుత్వాలు ఇవ్వలేదు. చాలా మంది తెలియదు. నేనేది కమిట్ కాను, కమిట్ అయితే ఖచ్చితంగా చేస్తాను. అయితే ఒక కళాక్షేత్రం కట్టాలనుకున్నప్పుడు వారే చెప్పిన మాటలలో ఫంక్షన్స్ వాడతాం, కళాకారుల గురించి వాడతాం. దాని తర్వాత దాన్ని అన్ని రకాలుగా అందరూ కూడా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వాడుకునే విధంగా ఒక మంచి ప్లేస్ ఉన్నప్పుడు అక్కడ పార్కింగ్కి సంబంధించిన ప్లేస్ కూడా ఉండాలి. రాకపోవడానికి సమయంలో ఉన్నటువంటి వ్యాపారం ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడు నేనే స్వయంగా వస్తా. అన్ని రకాలుగా అక్కడ ఫెసిలిటీ ఉంటుందంటే ఆడ ఎన్ని కోట్లైనా సరే కళాభావంతో వచ్చేటువంటి మాటలు చెప్పలేను, పని చేసి చూపించే కార్యక్రమం చేస్తా. ముందుగా వచ్చి చూసిన తర్వాత దాన్ని అదే రోజు అక్కడనే మాట్లాడే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఎక్కడ కూడా నేను ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ కాంపిటీషన్ అనుకోలేదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో అస్వస్థతకు గురై మరణించిన గొర్రెల సంఖ్య 96కు చేరుకుంది. గత 2 రోజుల నుండి గొర్రెలు అస్వస్థతకు గురై మరణిస్తున్నాయి. శనివారం 50 గొర్రెలు మరణించగా తాజాగా ఆదివారం మరో 46 మరణించాయని గొర్రెల పెంపకందారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే 5గురు గొర్రెల పెంపకందారులు సంయుక్తంగా 500 గొర్రెలను పెంచుతూ ఉపాధి పొందుతున్నారు. రోజు మాదిరిగానే గ్రామ శివార్లో కోసిన వరి పొలాల్లో వారంతా కలిసి గొర్రెలను మేత మేపుతున్నారు. క్రమంలో మేత మేసి సాయంత్రం సమయంలో మందకు వచ్చిన తర్వాత అస్వస్థతకు గురైన 50 గొర్రెలు శనివారం మరణించాయి. అప్పటికే మరికొన్ని గొర్రెలు కూడా అస్వస్థతకు గురై మందలోనే ఉన్నాయి. అస్వస్థతకు గురైన గొర్రెలు కూడా మరణిస్తాయని ఆందోళన పెంపకందారులు ఉన్నారు. దీంతో తాజాగా ఆదివారం మరో 46 గొర్రెలు మరణించినట్లు గొర్రెల పెంపకందారులు తెలిపారు. గొర్రెల పెంపకందారులు కొమ్ము రాజేశం V22, రేషవేడి మల్లేశం 18, కొమ్ము కనకయ్యవి 18, సమ్మెట కొమరయ్యవి 19, దాడి నాగయ్యవి 18తో పాటుగా మరో పెంపకందారుడిది 1 గొర్రె చొప్పున మరణించాయి. ఇందులో 88 ఆడగొర్రెలు, 8 గొర్రె పోతులు ఉన్నాయి. మూగ జీవాల మరణంతో సుమారు 15 లక్షల విలువైన నష్టం జరిగిందని గొర్రెల పెంపకందారులు తెలిపారు. తెలంగాణలో మద్యం ధరలు పెంపు స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను మళ్లీ పునరుద్ధరించిన ఎక్సైజ్ శాఖ 2020లో తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను ప్రవేశపెట్టిన అప్పటి ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ స్పెషల్ సెస్ ను ప్రవేశపెట్టి కొన్ని రకాల మద్యం బాటిల్స్ ధర పెంచిన ఎక్సైజ్ శాఖ మద్యం ధరలు పెంచుతున్నట్లు దుకాణాలకు సర్క్యులర్లు పంపిన ఎక్సైజ్ శాఖ క్వార్టర్ మద్యం బాటిల్పై 10 రూపాయల పెంపు, హాఫ్ బాటిల్పై 20, ఫుల్ బాటిల్పై 40 పెంపు, బీర్లపై, చీఫ్ లిక్కర్, రెడీ టు డ్రింక్ పానీయాలపై SES ను సవరించలేదు. వాటిపై పాత పన్నులు యథావిధిగా ఉంటాయి. ఎక్సైజ్ శాఖ కమన్పూర్ మండల కేంద్రంలోని పిల్లిపల్లిలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను ముదిరాజ్ కులస్తులు గత 2 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. ఆదివారం హోమం, కుంకుమ పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
విక్షేపం. मूल शरीर रक्षणार्थम शरीर शुद्ध्यर्थम पंचगव्य मेरुत्तासन पूर्वक रक्षाबंधन देवता पूजन रक्षाबंधन नमो अस्तु ये सर्वेभ्यो नमः गौरी विवाह सल्लाम दक्षिणे अष्टावधे पंचागव्याशनमहं करिष्ये तत्सवितुरति गोमूत्रम् ईश्वरेण सर्वभूतानां विहावक्ष्यम् आप्यायस्वे क्षीरम्
కీర్తిశేషులు రామిళ్ల రవీంద్ర కుమార్ 4వ వర్ధంతిని పురస్కరించుకుని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ గోదావరి ఖని అమ్మా పరివార్ ఆశ్రమంలో వారి కుటుంబ సభ్యులందరూ కలిసి అన్నదాన సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవ కార్యక్రమాన్ని రామిళ్ల రవీంద్ర కుమార్ తల్లిదండ్రులు రామిళ్ల రాజలింగం, మంగళ దంపతులు, వారి సతీమణి శైలజ, వారి కుటుంబ సభ్యులు మహేంద్ర కుమార్, సుప్రియ, బాబాయ్, గురుపాదం, మామయ్య మల్లేశం మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ అమ్మా పరివార్ ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. రెండు కలుపుకొని తింటావా? దాని టేస్ట్లో దీని టేస్ట్లో రెండు కలుపుకొని తింటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో కీర్తిశేషులు స్వర్గస్థులు రామిళ్ల రవీంద్ర కుమార్ గారి యొక్క 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకుంటూ వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మన అమ్మ పరివార ఆశ్రమానికి రావడం జరిగింది. ముందుగా కీర్తిశేషులు స్వర్గస్థులు రామిళ్ల రవీంద్ర కుమార్ గారి యొక్క ఆత్మ ఎక్కడున్న శాంతి చేకూరాలని, వారి యొక్క పవిత్రాత్మకు దేవుడు స్వర్గభక్తి కలిగించాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ ఈరోజు వారి యొక్క 4వ వర్ధంతిని పురస్కరించుకొని వారి యొక్క కుటుంబ సభ్యులంతా కలిసి వారి యొక్క ఆత్మ శాంతి కొరకై ఈరోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో పిల్లలకు వృద్ధులందరికీ కూడా ఈ రోజు మొత్తం కూడా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీమతి శ్రీ రామలింగం మంగళ గారికి, అదేవిధంగా శ్రీమతి శ్రీ రాజేంద్ర కుమార్ జ్యోతి గారికి, అదేవిధంగా శ్రీమతి శైలజ గారికి, అదేవిధంగా శ్రీమతి శ్రీ మహేంద్ర కుమార్ సుప్రియ గారికి, అదేవిధంగా బాబాయ్ గురుపాదం గారికి, అదేవిధంగా మల్లేశం గారికి, అదేవిధంగా పిల్లలు వైష్ణవి, విశ్వజిత్, కార్తిక్, వనుష్ణ, అదేవిధంగా నిత్య సాయి, రవీంద్ర కుమార్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులతో పాటు కీర్తిశేషులు స్వర్గస్థులు రామిళ్ల రవీంద్ర కుమార్ గారి యొక్క ఆశీస్సులు కూడా వీరందరికీ కూడా ఇళ్ళలా ఉండి వీరు చేసే ప్రతి పనిలో వారు తోడై నడవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ క్రమం తప్పకుండా అమ్మా పరివార ఆశ్రమంలో వారి యొక్క పేరు పైన సేవా కార్యక్రమం నిర్వహించినందుకు ఈ పక్షాన ఈ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సేవా కార్యక్రమం ద్వారా వారి యొక్క ఆత్మ ఎక్కడ శాంతి చేకూరి వారి యొక్క ఆత్మకు దేవుడు స్వర్గభక్తి కలిగించాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సిన కోరుకుంటున్నాం. నమస్కారం. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే భారత్లో ప్రవేశించినట్లు వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తూ ఉంటాయి. ఈసారి మాత్రం మే 27 నాటికే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. గత ఏడాది మే 30వ తేదీన 2023లో, జూన్ 8వ తేదీన 2022లో, మే 29న రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మే 21 నాటికి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, ఆ తర్వాత పరిస్థితులన్నీ అనుకూలిస్తే ముందుగా కేరళను తాకుతాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. శ్రీశైలం శివారు ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలంలోని బ్రాహ్మరి పుష్పవనం సమీపంలో కనిపించిన పెద్దపులి బ్రాహ్మరి పుష్పవనం డంప్యార్డ్ వరకు సంచరిస్తున్న పెద్దపులి బ్రాహ్మరి పుష్పవనం వద్ద జేసీబీతో పనిచేస్తుండగా అక్కడ పనిచేసే వాళ్లకు కనిపించిన పెద్దపులి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి ఖని జేఎన్ స్టేడియంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా.
కళాభవన్ తప్పకుండా కట్టిస్తా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో అస్వస్థతకు గురై మరణించిన గొర్రెల సంఖ్య 96కు. తెలంగాణలో మద్యం ధరలు పెంపు. పిల్లిపల్లెలో ఘనంగా నిర్వహిస్తున్న పెద్దమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు. రామిళ్ల రవీంద్ర కుమార్ 4వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.